ఓ ఓ లేచావా? తొందరగా లేక మనం తినాలి. సర్లే. అసలు నేను మాట అనుకుంటే ఎప్పుడు పడుకున్నానో తెలియదు. అసలు బట్టలు ఎప్పుడు మార్చుకున్నా కూడా తెలియదు. ఎటైనా కొద్దిసేపు అనుకున్నాం. అరే ఒరే అసలు ఎందుకు వచ్చావురా? బ్రో, అడ్రస్ ఇచ్చావు, అడ్వెంచర్, అందుకే మిస్ చేయలేం. సర్లే, ఇద్దరం ఒకటిసారి లేదు. అరే అసలు నీ రామాపురం ఎందుకు వచ్చానంటే, అసలు ఈ రామాపురం ఏంటి, అసలు ఈ రామాపురం ఎట్లా మాయమైంది, అసలు నా కళ్ళకి ఎందుకు వచ్చింది, అసలు ఆ బుడ్డోడేవాడు అని తెలుసుకోవడానికి వచ్చాను రా. సరేరా, నా వంతు సాయం నేను చేస్తా. సరేరా. ఇగోండి భోజనానికి థ్యాంక్స్. అరే నేను ఫిక్స్ అయిపోయిన రా, ఆ బుడ్డను లేదా ఎట్లనే విడిపియాలి. అంతేరా, అంతే అంతే అంతేరా, అంతే అంతే. అరే కొంచెం మెల్లదిండ్రా, ఎవడో చూస్తే నాకు పరువు పోతుంది. అరే ఈ భూతాల కొంపల ఎవడు చూస్తాడు రా, బుడ్డోడు తప్ప. అండ్ సెకండ్ ఆఫ్ ఆల్, అసలు నీకు పర్వానిటీ ఉన్నదా? అదే కరెక్టే, తిను. నా తిను. నిన్ను చూడే ఓం కాయం క్లీం ఓ పత్ స్వాహ. అరే మామ, నేను ఒక విధంగా చూసాను రా, ఖాళీ చీరలో దయ్యం కూర్చుంటాను. ఇప్పుడు ఏం చేయాలరా? ఒక్క నిమిషం. ఒరే నువ్వు కూతున్నావురా, వీడు ఒక తిక్కలోడు. ఇప్పుడు చిన్న బ్యాగ్ ఉంది, ఏం దయ్యం కూర్చో, నువ్వు కంటిన్యూ. నువ్వు సూపర్ రా. చెప్పు, నువ్వెవరు, నీ పేరు ఏం పేరు, అసలు రామపురం ఎట్లా మాయమైంది చెప్పు, రామపురం విషయం మొత్తం చెప్పు. తెలుసా, నేను మాట్లాడుతున్నా, నేను తలుచుకుంటే నేను చంపేస్తా. చెప్పు. మరి మామ వీడేంద్రా మంత్రకర్తని చెప్తే భయపడతాను కూడా, వీడు మనకి కవర్ తీసుకుంటే ఏం చేయాలరా? నాకెందుకు, నువ్వే ఏం సరే నువ్వురా. నీకు చెప్పాలా ఏంటిది? ఈ రామపురం అంటే ఒక అబద్ధం. పోలీసులకి నమ్మించిన మీ నమ్ముకోవాలని అసకనుకోలే. మనం నిజంగానే పట్టేసాం అనుకుంటా. కానీ వీడి వల్ల నా శాలరీ పోయింది, లక్ష వేల జాబ్ పోయింది. ఇప్పుడు సరేరా, please do like, share and subscribe and comment if you have any suggestions. And thank you for watching this video.